హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఈ వీడియో తీసింది సండే రోజు అనమాట. సండే రోజు పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇక పాతవి పాటలు పెట్టుకొని మెలోడీ సాంగ్స్ వింటూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. మా అబ్బాయి మా మేనల్లుడు ఇద్దరు నాటుకోడి తీసుకొద్దామని వెళ్ళారు. సరే నాటుకోడి తీసుకురావడానికి వెళ్తున్నారు కదా అని చెప్పి నేను ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ వాళ్ళకి నాటుకోడి దొరకలేదని చెప్పి చేపలైతే తీసుకొచ్చారు. నేను మా వారైతే టిఫిన్ చేసేసాము. మా అబ్బాయి మా మేనల్లుడు ఇద్దరు బయటే చేస్తాము అని చెప్పి అన్నారు. సరే ఇంకా వచ్చేసరికి రైస్ అయితే పెట్టేద్దాము అని అనుకున్నాను. ఎండకి వంట రూమ్లో ఉండి వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని రైస్ అయితే పెట్టేశాను. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఈ చేపలు ఇవన్నీ అంటే వాళ్ళు అక్కడ క్లీన్ చేయించుకొస్తారు కానీ మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ చేసుకుంటాం కదా. సో మళ్ళీ నీసు వాసన అనేది రాకుండా మజ్జిగతో కొంచెం మళ్ళీ కడుగుతానమాట. సో కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. కూర అయితే ఉడికిపోతుంది. ఈ మా మేనల్లుడికి ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మా అబ్బాయి కోసం మేనల్లుడి కోసం అయితే ఇక్కడ చేపల ఫ్రై కూడా చేయడానికి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చేప ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తినే ముందు అంటే వాళ్ళు తినే ముందు తీసి ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఈలోపు అయితే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. పార్సల్ వస్తే మా అబ్బాయి ఏం చేశాడంటే పార్సల్ వచ్చింది మమ్మీ తీసుకో అని చెప్పి అన్నాడు. అంటే బయట ఉన్నాడు. ఈలోపు వాడు వచ్చేసరికి నేను ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏంటంటే అది సర్ప్రైజ్ అని చెప్పాడు. సర్ప్రైజ్ అని చెప్తే నా కోసమేగా అన్నట్టుగా అనుకున్నాను కానీ తీరా అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పర్ఫ్యూమ్ బాటిల్ అనమాట. తీరా అది నా కోసం కాదు అబ్బాయి కోసం పెట్టుకుందని అప్పుడు అర్థమైందనమాట అది. సో పర్ఫ్యూమ్ అయితే ఆఫర్లో వచ్చిందని చెప్పి తీసుకున్నాడు. చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇక ఇక్కడ చేపల ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయింది. ఇక అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళేమో మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ ఉన్నారు. నేనైతే కొంచెం సేపు పడుకొని ఇంకా లేచి అదంతా ఊడ్చేస్తున్నాను అనమాట. గాలి ఉన్నా లేకపోయినా ఆకులు అయితే రాలిపడుతున్నాయి. సో అదంతా క్లీన్ చేస్తున్నాను. సండే రోజు తీసిన వీడియో ఈరోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే సండే తర్వాత నెక్స్ట్ మండే రోజు కొంచెం చిన్న పని మీద విజయవాడ వెళ్ళొచ్చాము. బాగా వడదెబ్బ తగిలిందనమాట. అంటే అప్పుడు టైము 2 అయింది. అది కూడా బైక్ మీద కూడా వెళ్ళలేదులేండి. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. అయినా కూడా సెగకి ఇక వడదెబ్బ తగిలేసి బాగా జ్వరము వేడి జలుబు చేసిందనమాట. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇదే రండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్.